సో రీసెంట్‌గా వాట్సాప్ చెక్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ స్టేటస్ చూశాననమాట. సో అతను వచ్చేసి మన దగ్గర 1 ఇయర్ అగో స్టూడెంట్ పాస్ అనేది అప్లై చేశాడనమాట. ఎందుకు చెక్ చేశానంటే సో అతను వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ అనేది ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు సింగపూర్‌లో. ఓకే. వీక్లీ వన్స్. ఏంటి బ్రో ఎలా ఉన్నావు? ఎలా ఉంది లైఫు? ఏంటి సంగతులు సింగపూర్‌లో అని అడిగేదానికి సో అతను చెప్పుకొచ్చాడు. లేదన్నా సో ఇప్పుడు వర్క్ పర్మిట్ వచ్చింది. సో వెయిటర్‌గా పనిచేస్తున్నాను ఈ రెస్టారెంట్‌లో. సో ఎలా బ్రో ఎలా వచ్చింది వర్క్ పర్మిట్? ఏంటి నీ జర్నీ ఏంటి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి బ్రో అంటే చెప్తున్నాడు. అంటే ఫస్ట్ 6 మంత్స్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంది అతనికి. అంటే అతను ఒక పల్లెటూరు నుంచి వచ్చాడనమాట ఆంధ్రాలో. ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ ఏం రాదు. సో ఎందుకంటే అతని రూమ్‌లో 6 మంది ఉంటారు. హాస్టల్ అనమాట. హాస్టల్‌లో నార్మల్‌గా 4-6 పీపుల్ అనేది రూమ్ షేర్ చేసుకోవాలి. సో 6 మంది మన లక్ బాగుంటే సరే ఇండియన్స్ ఉంటారు, లేకపోతే డిఫరెంట్ నేషనాలిటీస్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే ఇంగ్లీష్ రావాలి. సో మనోడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఓకే. సో కానీ ఫస్ట్ 1 మంత్ అనేది స్ట్రగుల్ అయ్యాడు. 1 మంత్ తర్వాత వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి స్లో బై స్లో కొంచెం కొంచెం నేర్చుకున్నాడు ఇంగ్లీష్. ఓకే. సో దాని తర్వాత 6 మంత్స్ తర్వాత ఒక కాలేజీ ఇంటర్న్‌షిప్ అనేది ప్రొవైడ్ చేశాడు ఒక రెస్టారెంట్‌లో. సో అతను మంచిగా వర్క్ చేశాడని చెప్పాడు. మరి 10-12 అవర్స్ అనేది వర్క్ చేసేవాడంట. సో వీక్ ఆఫ్ అనేది తీసుకునేవాడు కాదంట. ఎందుకంటే నార్మల్‌గా వీక్లీ 1 డే అనేది ఆఫ్ ఇస్తారు వాళ్ళకి. అది తప్ప వేరే ఎక్స్ట్రా లీవ్ అనేది పెట్టేవాడు కాదంట. సో దాని తర్వాత 6 మంత్స్ తర్వాత వాళ్ళ మేనేజర్సే తర్వాత కోవర్కర్స్ అందరూ అతని వర్క్ అనేది మంచిగా ఉండడం వల్ల సో అతనికి వర్క్ పర్మిట్ అనేది అప్లై చేశారు. సో ఎందుకు నేను ఈ స్టోరీ చెప్తున్నానంటే గ్రూప్ ఆఫ్ 3 ఫ్రెండ్స్ అనేది వచ్చారనమాట సింగపూర్‌కి. సో ఇద్దరు ఆల్రెడీ ఇండియాకి వెళ్ళిపోయారు. ఇతను మాత్రమే నిలబడగలిగాడు సింగపూర్‌లో. సో ఎలా బ్రో అంటే ఖచ్చితంగా అతను ఒక మైండ్ సెట్‌తో వచ్చాడు. ఓకే. సో మీరు సింగపూర్‌కి రావాలనుకుంటే ఒక మైండ్ సెట్‌తో రావాలి. ఓకే. సో డైరెక్ట్‌గా సింగపూర్‌కి వచ్చేస్తాను. అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ మనకి వెయిట్ చేస్తున్నాయి. ఇండియాలో డిగ్రీ చేశాను, ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుంటే అది అలా వర్క్ అవ్వదనమాట. ఓకే. ఎందుకంటే సింగపూర్ వర్కింగ్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది. మన ఇండియన్ వర్కింగ్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటది. అది కాక ఇక్కడ సాలరీస్ అనేది ఇంటర్న్‌షిప్‌లోనే మీకు 1200-1500 వరకు సింగపూర్ డాలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో అది అంటే ఇంటర్న్‌షిప్ అనేది వాళ్ళు మీకు పని నేర్పిస్తా ఉంటారు. పని నేర్పించేటప్పుడే 1200-1500 వరకు డాలర్స్ అనేది పే చేస్తున్నారంటే మనకి $1500 అంటే మనకి ఒక ₹1,00,000 పైనే. 90-1,00,000 వరకు వస్తది. అలాగే వర్క్ పర్మిట్ వస్తే మీకు 1,50,000 వరకు శాలరీ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక సింగపూర్‌కి వచ్చేటప్పుడు ఒక మైండ్ సెట్‌తో రావాలి. ఓకే. సో అక్కడికి వెళ్ళినాక లైఫ్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది అంటే అలా కుదరదు. ఓకే. కాంపిటీషన్ అనేది ప్రతి కంట్రీలో ఉంటుంది. ఓకే. సో దాన్ని అర్థం చేసుకొని మీ స్కిల్ డెవలప్ చేసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ పని చేస్తే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ ఎక్కడైనా ఉంటాయి. సింగపూర్‌లో అయితే ఎందుకు సింగపూర్ గురించి చెప్తానంటే కంపారిటివ్‌లీ యూకే, కెనడా అక్కడ మీరు లక్షల్లో పెట్టాలి. అంటే 30,00,000, 35,00,000 పెట్టేసి అక్కడికెళ్ళాలి. సింగపూర్‌కి అంత అవ్వదు. ఓకే. జస్ట్ మీరు 2,00,000 నుంచి కాలేజ్ ఫీ అనేది ఉంటది.